మహారాష్ట్ర అతను ఒక స్లోగన్ ఇచ్చాడు, భగవాన్ అంబేద్కర్ అమర్ హై అని ఒక స్లోగన్ ఇచ్చాడు. అరే అంబేద్కర్ని భగవాన్ అని ఎందుకు అంటున్నాడు, ఈయన ఆ స్లోగన్ ఏంది అని నా పక్కన ఉన్న ఆయన క్यों क्यों भगवान क्यों कह रहे हैं उसको. సో నాకు ఆయన में क्या प्रॉब्लम है, భగవాన్ అంటే తప్పేంది. బుద్ధుడిని బుద్ధ భగవాన్ అంటారు కదా, భగవాన్ బుద్ధ అంటారు. బుద్ధుడు కూడా మనిషే, కానీ ఆయన ఏం రాయలే. తర్వాత ఆయన చెప్పిన వచనాలను ఆయన శిష్యులు రాశారు. నలుగురు ఆయన వెంట ఉండేవాళ్ళు, వాళ్ళు రాశారు. మెయిన్లీ ఉపాలి, ఆనంద్ మౌద్గలాయన ముగ్గురు తర్వాత రాశారు. మరి బుద్ధుణ్ణి భగవాన్ అన్నప్పుడు అంబేద్కర్ని ఎందుకు అనొద్దు? ఇది పెద్ద సమస్య. అంబేద్కర్ని భగవంతుడు అనవచ్చా? భగవాన్ అంబేద్కర్ అంటే చాలామంది దేశంలో ఏమంటారంటే అది కరెక్ట్ కాదు. అంబేద్కర్ లాంటి థింకరు, రచయిత, రాజ్యాంగ రచయిత, ఒక ఫిలాసఫీని అందించాడు కనుక ఆయన దేవుడు కాడు అనేది ముఖ్యంగా కమ్యూనిస్టు భావజాలంలో ఉన్న వాళ్ళు బుద్ధుణ్ణి దేవుడు అన్నప్పుడు మనిషిగా పుట్టినాడు. జీసస్ క్రైస్ట్ కూడా మనిషిగానే పుట్టాడు, మనిషిగానే చంపబడ్డాడు. ఆయన క్రిస్టియన్ ప్రపంచానికంతా దేవుడు అయిండు. బ్రాహ్మణులకు, కోమట్లకు, మీ జంజాలు వేసుకునే వాళ్ళందరికీ రాముడు దేవుడు, రాముడు రాజు. ఇప్పుడు రాముడు దేవుడు అయిండు, రాజు దేవుడు అయిపోయాడు. తర్వాత మనుధర్మాన్ని ఆయన ఏదో చేశాడని మను కూడా దేవునిగానే చూస్తారు. మనువును కూడా మను ధర్మశాస్త్రం అంటారు, అంటే దేవుడు ఇచ్చిన న్యాయశాస్త్రం అని. కనుక నేనేమన్నా అంటే ఇక్కడి నుంచి అంబేద్కర్ ఈ దేశానికి దేవుడే. దేవుని రూపం ఇవ్వకపోతే చాలా కాలం బతకరు, చాలా కాలం ప్రజలు గౌరవించరు. తర్వాత పిల్లలకు అర్థం కాదు. ఆయన పుస్తకం చదువు అంటే చిన్నప్పటి నుంచి మనకు ఎల్లమ్మ, మైసమ్మ, పోచమ్మ, అక్కడి నుంచి ఇప్పుడు బుద్ధిస్టులు అయితే బుద్ధుడు రాసింది ఏం చదవకుండా అడిగి పోయి ఒక బుద్ధం శరణం గచ్చామి, అది కూడా ఏం అర్థం కాదు. అది పాలే సంస్కృతం లాగానే అది చదివితే బుద్ధుని దేవుడు అనుకొని ఇక నమ్మకం అలా ఉంటుంది. ఇక మీదటి బుద్ధుడే దేవుడు అంటే బొమ్మను చూసి దేవుడు అనుకునేటోళ్ళం. మరి అంబేద్కర్ను కూడా ఇప్పుడు చదువుడు తక్కువైనప్పుడు కూడా దేవుడు అయితే బొమ్మ మెదట్లో ఉంటుంది. దాన్ని అంబేద్కర్ సద్గురు మొన్ననే రక్తం చిట్లి దవాఖానలో ఉన్నాడు, అందరికి అబద్ధాలు చెప్పి అంబేద్కర్ను ఆ మెదట్లోకి ఎక్కిస్తే బాగుపడతాడు. అది 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 బాగు చేసే దేవుడు. ఎందుకంటే ఇక్కడ నుంచి అబద్ధాలు ఆడకు, ఇక్కడి నుంచి మాయ చేయకు, జయలలిత ప్రాపర్టీ అంతా నాదని చెప్పకు, తర్వాత ప్రభుత్వ ప్రాపర్టీ అంతా నాదని చెప్పకు అని అంబేద్కర్ చెప్తాడు కదా. సో నేను వచ్చిన వాళ్ళకి అందరికీ ఏం చెప్తున్నా అంటే అంబేద్కరు దేవునిగా భారతదేశంలో నిలబెట్టాలి. ఇప్పుడు మరి ఆ దేవుని దగ్గర పూజారి ఎట్లుండాలి? వాళ్ళ పూజారులు అంగి లేకుండా జంజం వేసుకొని పిల్లగాని మనం కూర్చుండ అంటే ఈ దేశంలో ఏం చేసిండ్రంటే ఎంత తెలివి తక్కువ ఉంటే అంత గొప్ప పండితుడు అని చెప్పారు. తెలివి పూర్తిగా తక్కువ ఉంటే ఇంకెక్కువ పండితుడు. సో అది మనం కూడా నమ్ముతాం. బీసీలు ఏం చేస్తారంటే అయ్యగారు వస్తాడు, పిల్లగాని కూర్చుండబెడతాడు, విమానం స్పీడ్ తోటి మంత్రం చదువుతాడు, ఏమంటుందో తెలియదు. ఈ పిల్లగాని సావమంటుండా, బతకమంటుండా, పెళ్ళి వీనికి చేసుకోమంటుండా, వానికి ఏది ఉండదు. కానీ తర్వాత ఏమంటాడు, బియ్యం సమర్పయామి, కూరగాయ సమర్పయామి, ఖర్జూర పళ్ళు సమర్పయామి, నెయ్యి సమర్పయామి, ఆఖరికి ఇల్లు పెద్దగా ఉంటే 1,00,000 పదాలు సమర్పయామి, అన్నీ ఇచ్చేస్తారు. అంటే అర్థం కాకుండా మాట్లాడితే దేవుడికి ప్రార్థన చేసినట్టు అనేది భారతదేశంలో
నిండింది. సో ఇప్పుడు ప్రాబ్లం ఏంటి అంటే అంబేద్కర్ను దేవుణ్ణి చేయకుండా ఆర్ఎస్ఎస్ను బీజేపీని ఓడించడం కష్టం. వెరీ సింపుల్ సూత్రం. రెండవది, ఇప్పుడు ఆయన రాసిన రాజ్యాంగాన్ని వాళ్ళు మనుధర్మ శాస్త్రాన్ని ఎట్లాగైతే మాదేవ శాస్త్రము అని ఇన్నేళ్ల నుంచి పెట్టుకుంటూ వచ్చారో, ఇప్పుడు భారత రాజ్యాంగాన్ని మనం మన దేవుడిచ్చిన చట్టం. దేవుళ్ళు ఎవరైనా చట్టమే ఇస్తారు ఏదో ఒకటి. అదే అయితే నేను చాలామందికి ఏం చెప్తున్నా అంటే ఇక్కడి నుంచి మనం చదువురాని దేవతలను పూజించవద్దు. చదువు వచ్చిన దేవతలని పూజించుదాం. అప్పుడు ఎవరెవరైతారు మన దేవతలు ఊహించండి. సావిత్రిబాయి పూలే కదా, అంబేద్కర్. ఓకే, ఈ ముగ్గురు దేవతలు ఇక గుళ్ళు కట్టుడు మొదలు పెట్టండి. నేను జోక్ చేయట్లేదు. గుళ్ళు కట్టుడు మొదలు పెట్టకపోతే భూమి రాదు. ఒక రాత్రి అంబేద్కర్ బొమ్మ ఒకడికి తీసుకుపోండి, పూలే బొమ్మ ఒకడికి తీసుకుపోండి, ఒక గుట్ట మీద తీసుకుపోండి, ఆ బొమ్మను మధ్యరాత్రి పాతండి, ఈడ మొలిసిండని చెప్పండి, సావిత్రిబాయి మొలిసిందని చెప్పండి. దేవుడు మొలిసి రాయి పెట్టి మొలిసిందని నమ్ముతాడు. అరే అంత నీళ్ళు పట్టు పెట్టు, నీకు లేదా పట్టు. మా కుటుంబంలో వస్తే చెప్పిన నేను అది కొమరేలి మల్లన్న దగ్గర మొత్తం బ్రాహ్మణ పూజారులను దింపుతున్నారంటే యూనివర్సిటీ పిల్లగాళ్ళకి చెప్పిన మొత్తం పసుపు బట్టలు వేసుకోండి, బండారు పోయి అక్కడ పోయి బండారు పీఠమే పెట్టాడు, పిహెచ్డి వదిలిపెట్టి అక్కడ కూర్చో, వచ్చిన వాళ్ళు నెత్తి మీద నీకు డబ్బులు వస్తాయి. కొమరేలి మావాడు, ఇక్కడ బ్రాహ్మణులు వద్దు, చలో. పోయిన పిల్లలు పోయి బ్రాహ్మణులు పూజారులు ఉండడానికి వీల్లేదు, ఇది గొల్ల కుర్మల దేవుడు, గొర్రె కాసిండు ఆయన. సో మీరేం చేయాలి, ఈ సావిత్రిబాయి చదువు వచ్చిన దేవత, భారతదేశం పుట్టినప్పటి నుంచి మొదట చదువుకున్న దేవత ఆమె కనుక సావిత్రిబాయికి పెద్ద గుళ్ళు కట్టాలి. ఇక కట్టి ఏం చేయాలి, ఆమె రాసిన పుస్తకాలే ఆమె దగ్గర చదవాలి. పూలే రాసినవి పూలే దేవుని దగ్గర చదవాలి, అంబేద్కర్ రాసిన అంబేద్కర్ దేవుని దగ్గర. వాళ్ళకు పుస్తకాలు లేవు, మన లేవు, వాళ్ళ దేవతలు. ఇక చదువురాని దేవతలందరూ ఎక్కడోళ్ళక్కడ ఎండిపోవాలి. గుళ్ళన్నీ ఏమవుతుందో మనకు తెలియదు, జనం గొప్పతే పోరు అని మీరు ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు అంబేద్కర్ని గౌరవించే దళితులు ఒక అంబేద్కర్ గుడి కట్టి సమ్మక్క పోయినంత మంది పోయినారు అనుకోండి, ఏమవుతుంది? అది అంతేకాదు, మొత్తం రాజకీయ పార్టీలు ఊరుకొస్తాయి. దేవుడు వదిలిపెట్టు, 10 లక్షల మంది అడిగేది కానీ తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో 10 లక్షలు లేదా? లేదా అంబేద్కర్ దేవుడు అంటే దేశమంతటి నుంచి వస్తారు కదా, అక్కడికి రోడ్లు పడతాయి, విమానాశ్రయం వస్తుంది. నేను ఏంటంటే రామ్ మందిరానికి మించిన మందిరం అంబేద్కర్ కట్టాలి. ఎంతమంది దీనికోసం త్యాగం చేస్తారు, ఎంతమంది రాళ్ళు కలెక్ట్ చేస్తారు, ఎంతమంది ఇటుకలు కలెక్ట్ చేస్తారు, ఎంతమంది పెళ్లిళ్ళు లేకుండా పనిచేస్తారు ఆర్ఎస్ఎస్. ఎప్పుడైతే గుడి కడతారో, ఎప్పుడైతే లక్షలాది మంది ఆడికి పోతారో, పెద్ద బిజినెస్ స్టార్ట్ అవుతుంది, వరల్డ్ క్లాస్ బిజినెస్ స్టార్ట్ అవుతుంది. పుల్లారెడ్డి బిజినెస్ ఎక్కడి నుంచి వచ్చింది తెలుసా మీకు? స్వీట్ షాపులన్నీ, రెడ్లకే స్వీట్ షాపులు ఉన్నాయి, ఎవరికి లేవు. విశ్వ హిందూ పరిషత్ గుడులకు సప్లై చేయడం స్వీటు. మనమే వాళ్ళు స్వీట్ సప్లై చేస్తే మనం అంబేద్కర్ గుడి కట్టి మీట్ సప్లై చేయాలి. మన దేవుడు మీట్ తింటాడు బయట.
అంబేద్కర్కు 1000 గుళ్ళు భారతదేశంలో వస్తే అంబానీ అదాని దగ్గర డబ్బు ఉండదు, మీ దగ్గర ఉంటుంది. ఏం చెప్తున్నాను, అర్థమైందా? మొత్తం బిజినెస్ అంతా రిలీజియన్లతోటే స్టార్ట్ అయింది. తీర్థం ఒకటి, అంగడి ఒకటి, రెండే కదమ్మా. మరి నీ చేతిలో తీర్థం లేదు, అంగడి లేదు. రెండు లేనప్పుడు బిజినెస్ దారులు ఎట్లయితాం? మనం ఛాంబర్ ఆఫ్ కామర్స్ పెట్టుకొని అగ్రకులాల దాంట్లో ఒక ముక్క ఉండి జై బీజేపీ అంటున్నారు మనోళ్ళే, ఎందుకంటే ముక్కే ఉన్నది అలా. నేనేమంటున్నా, అంబేద్కర్ గుళ్ళు కట్టండి, మొత్తం ఛాంబర్ ఆఫ్ కామర్స్ మీకే వస్తాయి, మీ చేతులకే వస్తాయి. మరి ఏం ప్రార్థన చేయాలి? భారత రాజ్యాంగం అంబేద్కర్ రాసిన దైవ గ్రంథము, చలో దాన్ని పెట్టండి. అనిలేషన్ ఆఫ్ కాస్ట్ ఎట్లా ఉంటుంది? ఫిలసాఫికల్ గ్రంథం. ఇలా చదవడానికి మన వాళ్ళకి కావాల్సినంత ఇచ్చిన వాళ్ళు ఇంకా ముందు రాయొచ్చు. మరి ఏ భాషలో అంబేద్కర్కు మనం ప్రార్థన చేయాలి? మన దేవుడు కదా. నేనేది ఏంటంటే, బ్రాహ్మణులు వాళ్ళ దేవతలకు సంస్కృతమే అర్థమైందని వాళ్ళు అనుకుంటారు. ఇక అంబేద్కర్ దేవుని ముందట ఇంగ్లీష్లోనే ప్రార్థన. ఇక అంబేద్కర్ గుడి దగ్గరకు పోయి ఇక ప్రార్థన ఇంగ్లీష్లో పుస్తకాలు, ఆ పుస్తకం అంతా చదవాలి. క్రిస్టియన్లు ఎట్లాగైతే బైబిల్ చదువుతారో, మీరు ఎప్పుడన్నా చర్చికి పోయారా? ఎంతమంది పోయారు? ఇంకా పోయిన వాళ్ళు ఉన్నారు కానీ భయపడి చెప్తాను. చాలామంది పోతారు. పాస్టర్ ఏం చేస్తాడు, ఇగో బైబిల్లో ఫలానా వాక్యం అని తీసి చదువుతాడు. అందరి దగ్గర పుస్తకాలు ఉంటాయి, వాటిని ఓపెన్ చేసి చూస్తారు. ఎప్పుడన్నా బ్రాహ్మణ ప్రీస్ట్ అట్లా పుస్తకం చదువుతాడా? చదివాడు. బుద్ధిస్టులు కూడా చదువుతారా? బుద్ధుడు ఏం చెప్పిండు అని ప్రార్థన ఎప్పుడన్నా చదువుతారా? పుస్తకం తీసి చదువుతారా? చదవరు. కానీ మనం ఏం చేయాలి? కోటు బూట్ వేసుకొని ఇంగ్లీష్లో ప్రార్థన కాన్స్టిట్యూషన్తో మొదలు పెట్టాలి. అక్కడి నుంచి అనిలేషన్ ఆఫ్ కాస్ట్. ప్రపంచంలో కాస్ట్ ఉండదు ఇంకొద్ది రోజులైతే, ఎట్లా ఉండదు. కానీ మనుషులో ఉంటుంది కదా, వ్యత్యాసాలు ఉంటాయి కదా. వాళ్ళ దేవతలు అసమానతలకు సృష్టికర్తలు, మన దేవుడు సమానత్వానికి సృష్టికర్త. సో దేవుళ్ళు ఎప్పుడు సృష్టికర్తలే. అయితే ప్రపంచంలో ఎక్కడ లేనట్టు ఇక్కడే మాత్రం అసమానతను సృష్టించిన దేవతలు మస్తు పుట్టిండ్రు. వాళ్ళు 33 కోట్లు అన్నారు వాళ్ళని. మనకు మాత్రము 3 దేవతలు పుట్టిండ్రు. సమానత్వం చాలు, 3 చాలు. వాళ్ళు ఎన్ని కోట్లైనా ఓడిస్తారు, 3 ఉంటే చాలు. అందుకని ఈ ఊకదంపుడు ఉపన్యాసాల వల్ల కూడా మారదు. నేను చాలామందికి చెప్తూనే ఉన్నా, ఇప్పటి వరకు ఒక్కరు గుడి కడతలేరు, గుడి కాడికి పిలుస్తలేరు. మీటింగ్ పెడుతున్నారు, పిలుస్తున్నారు, వాళ్ళేమో అంబేద్కర్ కాన్స్టిట్యూషన్ మారుస్తున్నారు. కానీ అంబేద్కర్ దేవుడై గుడి కట్టిన తెల్లారి ఆయన కాన్స్టిట్యూషన్ ముట్టుకుంటే నన్ను అడగండి, దాన్ని మార్చే ప్రయత్నం చేస్తే నన్ను అడగండి. ఇప్పుడు రామాయణాన్ని మనం ఇష్టం లేకున్నా మనం దాన్ని జోలిపోం, అక్కడ ఉంచుతుంది అది. ఎందుకంటే రాముడు దేవుడేంటి కనుక మనం దాన్ని వాళ్ళకి ఇష్టం లేకపోతే దీన్ని పట్టుకోరు. కానీ మనం ఉన్నాం కదా, మెజారిటీ. మనం మెజారిటీ అంటున్నాం కదా. మెజారిటీ అంతా కులరహితులు అయినాక, అంబేద్కర్ రాజ్యాంగమే మనకు దైవ గ్రంథం అయినాక, అంబేద్కరు కొన్ని 1000 ఏళ్ళు బతుకుతాడు, ఈ దైవ గ్రంథం కొన్ని 1000 ఏళ్ళు బతుకుతుంది. దాన్ని మార్చడం సాధ్యం కాదు. ఏదో రాజ్యాంగము, కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ మళ్ళీ పెట్టి మేము మారుస్తామన్నా, మెజారిటీ ప్రజలు ఉన్నాక వాళ్ళకి ఓట్లే రానివ్వం మనం. సింపుల్, ఇట్స్ వెరీ వెరీ సింపుల్ వ్యవహారం. తర్వాత గుడులు మీరు కట్టినాక మీ దగ్గర కట్టల కొద్ది డబ్బు వస్తుంది. ఎన్నికల్లో ఏం చేస్తారు, ఎక్కడైనా ఎక్కువ డబ్బును, దొంగ డబ్బునంతా గుడులలో పీఠాధిపతుల దగ్గర పెడతారు. అక్కడికి ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు పోడు, ఈడీ పోదు. ఎన్నికలప్పుడు కట్టలు బస్తాలు అలా చేస్తారు, ఖర్చు పెడతారు. అప్పుడు మీ దేవుడు మీ గుళ్ళు ఉంటాయి, మీ కట్టలు మీరు తెలుసుకోవచ్చు. తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ వానికి, ఈడీకి, తర్వాత అక్కడికి పోయి రేడ్ చేసుకోవడానికి దేవుడు అంటే భయం. దేవుడు అంటే భయం కదా, దేవుడు అంటే పెద్ద భయం.
మీకు తెలుసు కదా, రోజు తిరుపతి రోజు తెల్లారంగానే టీవీ న్యూస్ చూస్తారా? తిరుపతి కూడా ఆదాయం ఎంత ఉంటుంది? రోజు 5 కోట్లు ఉంటుంది. మొట్టమొదటిసారి మొన్న సీతక్క పోయింది కనుక 13 కోట్లు వచ్చినాయి సమ్మక్క లెక్కలు పెట్టినాక, కాయిన్స్ అవన్నీ. ఇక పెరుగుతుంది. మనం అంబేద్కర్ గుడి కడితే ఎన్ని కోట్లు వస్తాయో చూడండి. అక్కడ మనం గుండీలు పెట్టినాం అనుకో, అంబేద్కర్ మీరు పైసలు వేయకపోతే పట్టుకుంటాడు అంటాం అనుకో, పట్టుకొని పిసుకుతాడు అనుకో, ఇంకెక్కువ వస్తాయి. అందుకని చర్చ ఏం చేసింది అంటే ఈ కాంగ్రిగేషన్లలోనే బిజినెస్ స్టార్ట్ అయింది. అంతకుముందు ఎక్కడో అక్కడ ఊళ్ళల్లో ఉన్నప్పుడు పెద్ద బిజినెస్ సాధ్యం కాదు. రిలీజనే బ్యాంకింగ్ సిస్టమ్ తయారు చేసింది. అది చాలామందికి తెలియదు. తర్వాత స్టేట్ రాజ్యానికి వచ్చింది. ఇప్పుడు మనం ఏం చేయాలి? మనకు మన బ్యాంకు లేదు, అదంతా వాళ్ళ బ్యాంకులే. అవి మన బ్యాంకులు తయారు చేయాలంటే మన రిలీజియన్ తయారు కావాలి. అక్కడే మనీ వస్తుంది. వచ్చిన తర్వాత ఏం చేస్తావు? మీకు తెలుసు, స్వాతంత్రోద్యమ కాలంలో పట్టాభి సీతారామయ్య బ్రాహ్మణు బ్యాంక్ స్టార్ట్ చేసిండు. ఆంధ్ర బ్యాంక్ ఎవరు పెట్టిండు? పట్టాభి సీతారామయ్య పెట్టిండు. అప్పుడు మన బ్యాంక్ ఈయన పెడతాడు. మన బ్యాంకు డబ్బులు వస్తున్నప్పుడు మన బ్యాంక్ ఈయన పెడతాడు, రైట్? సో కనుక రిలీజియన్ ఇస్ కీ. సో రాజ్యాంగము ఉట్టిగా దక్కది. బీజేపీ వస్తే ఇప్పుడు దాన్ని మళ్ళీ వాళ్ళు ప్రయత్నం చేయవచ్చు, మళ్ళీ వస్తే. ఆల్రెడీ సోషలిజం, సెక్యులరిజం అనేటి అంబేద్కర్ రాసిన ప్రియాంబుల్లో లేవు, ఇందిరాగాంధీ పీరియడ్లో వచ్చినాయి అవి. సరే, మనం కూడా యాక్సెప్ట్ చేసినాం, ఎందుకంటే సోషలిజం అనే పదంతో మనకు కొంత ఉపయోగం ఉంది కనుక. వాళ్ళు ఇప్పుడు తీసేసిండ్రు ఆల్రెడీ ప్రియాంబుల్లో, వాళ్ళంతా వాళ్ళే డిలీట్ చేసిండ్రు. అదేదో మెజారిటీకి పెట్టలేదు, ఏం పెట్టలేదు. సో మీరు నేను చెప్పిన ప్రోగ్రాంకు సిద్ధంగా అండి. ఎంత పెద్ద గుడి హైదరాబాద్లో కడతారో రాజీవ్ గాంధీ ఎయిర్పోర్ట్ కంటే 10 అంతల ఎయిర్పోర్ట్ తయారు కావాలి దాని చుట్టూ. ప్రపంచం అంతా వస్తుంది అప్పుడు. ఈ దేవుడు పెద్ద వరం ఇస్తున్నారంటే ఇంకెక్కువ వస్తారు. ఇంగ్లీష్ చదివిస్తున్నారంటే ఇంకెక్కువ వస్తారు. వీసా దేవుడు అయిపోయిన అంబేద్కర్ అంటే ఇంకా ఎక్కువ వస్తారు. అంబేద్కర్ దగ్గర పోతే వీసాలు దొరుకుతున్నాయి పెద్ద ఎత్తున ప్రచారం చేయాలి. దొరికే ప్రచారం చాలా ఇంపార్టెంట్. రోగాలు మొత్తం తగ్గాలని చెప్తే తగ్గుతాయని చెప్పొచ్చు. సి, గాడ్ ఈజ్ ఎ బిలీఫ్. ఇప్పుడు మన అంబేద్కర్ ఏం చెప్పాలంటే మా దేవుడు యాక్సిడెంట్లు కానియడు, మా దేవుడు క్లియర్, అన్ని విమానాలలో యాక్సిడెంటే కాదని చెప్పండి. సో అది 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 మొదలు పెట్టకుండా మనం గెలవలేము, మనము సర్వైవ్ కాలేము. కాన్స్టిట్యూషన్ కూడా బతకది. మీరు సీరియస్గా ఆలోచించండి, నేను జోకులు చెప్పట్లే. ఇట్స్ ఎ వెరీ వెరీ హిస్టారికల్ ఎజెండా. నేను బుద్ధుని మీద పిహెచ్డి స్టడీ చేసినప్పుడే నాకు అర్థమైంది, బుద్ధిజం లేకపోతే ఈ మాత్రం లేము మనం, క్రిస్టియానిటీ లేకపోతే ఈ మాత్రం ప్రపంచం లేదు. ఇస్లాము మొత్తం నాకు అర్థమయ్యేది కాదు. 4:30కు తింటారు పొద్దుగాల, ఆడోళ్ళు మగోళ్ళు. మళ్ళీ 6:30 వరకు మంచినీళ్ళు కూడా తాగారు. నేను అడిగిన, మీకు ధూప కాదా, క్యా ప్యాస్ నహీ హోతా క్యా? नहीं होते रहता सब, अल्लाह के लिए रहना है. రిలీజన్ చాలా శాసిస్తుంది. ముస్లింలు అరే 56 దేశాలు ఒక నెలంతా 4 గంటలకు 4:30కు తిని మళ్ళీ 6:30 వరకు ఏం రాజ్యం ఆపుతుందా? పోలీసులు ఆపుతున్నారా? ఎవరు ఆపుతున్నాడు? అల్లా ఆపుతున్నాడు. అంటే నమ్మకానికి అంత పవర్ ఉంది, అంత పవర్ ఉంది. సో దాన్ని మనము ఈ నమ్మకాన్ని స్ట్రెంథెన్ చేయాలి, ఒక ఫిలసాఫికల్ నమ్మకాన్ని స్ట్రెంథెన్ చేయాలి. ఉపాసాలు గిపాసాలు మన దేవుడు ఉంచాడు. బుద్ధుడు కూడా ఉండాలి ఎప్పుడు ఉపాసం. ముందుగా ఉన్నాడు, తర్వాత బేకార్ అనుకొని వదిలేశాడు. కనుక యూ హ్యావ్ టు బీ లైక్ అంబేద్కర్ విత్ ఎ సైంటిఫిక్ థింకింగ్. సో ఆ ప్రయత్నం చేయండి. డెఫినెట్గా ఈ దేశం అప్పుడు మనం పరిపాలిస్తాం, అప్పుడు ఈ వ్యవస్థను కంప్లీట్గా మారుస్తాం. స్త్రీ పురుష సమానత్వం కంప్లీట్గా వస్తుంది.
థ్యాంక్ యూ వెరీ మచ్.